ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి ఈ రోజు సాటర్డే స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా ఫిట్నెస్ కోచ్ మరియు మిస్సెస్ యూనివర్స్ అభిమానిక గారు ఈ రోజు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం. ముందుగా అభిమానిక గారు, ప్రేక్షకులందరికీ కూడా అసలు మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఫిట్నెస్ పట్ల ఆసక్తి అనేది ఎప్పుడు మొదలైందో ఒకసారి వివరిస్తారా? ఫిట్నెస్ అనేది నా లైఫ్లో ఎప్పుడూ ఉండలేదు. అంటే నాకు ఫిట్నెస్ అనగానే ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, మనము ఎందుకు ఇంత కష్టపెట్టుకోవాలి. సో నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి డాన్స్ చేయడం చాలా ఇష్టం అనమాట. అమ్మ క్లాసికల్ డాన్సర్. సో నాకు చిన్నప్పటి నుంచి అమ్మ క్లాసికల్ డాన్స్ నేర్పించి ఇది కూడా ఒక రకమైన ఫిట్నెస్, సో మనం స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటాము అనేసి అలా నాకు యోగాసనాలు కూడా డాన్స్లో చేయించేవాళ్ళు. ఓకే. సో అది చేస్తూ ఉన్నప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే స్కూల్ నుంచి కాలేజ్ వరకు కూడా ఆల్మోస్ట్ పెళ్ళయ్యే వరకు కూడా నేను డాన్స్ చేసి మధ్య మధ్యలో కొన్ని యోగాసనాలు చేసేస్తే నేను ఫిట్గా ఉంటాను అనేసి. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మన బాడీకి ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ అవసరం. సో మన బాడీ స్ట్రెంగ్త్ మనం పెంచుకోవాలంటే అది ప్రాపర్గా కంప్లీట్గా ఫిట్నెస్ చేస్తేనే వస్తుంది అని నేను మదర్ అయిన తర్వాత రియలైజ్ అయ్యాను. ఓకే. సో అది కూడా ఎందుకు అంటే మరీ ఎక్కువగా వీక్గా ఉండడం వల్ల, చాలా బక్కగా ఉండడం వల్ల నాకు చాలా నీ షూస్, బ్యాక్ షూస్ స్టార్ట్ అయ్యాయి. సో చాలా యంగ్ ఏజ్లో అప్పుడే నీ షూస్, అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇంత గట్టిగా వాళ్ళు కింద ఉంగి లేచి పరిగెత్తి అన్ని పనులు చేస్తున్నారు. మేమేమో ఒక్క పిల్లోడిని కన్నా వెంటనే నడుము నొప్పులతోని, వీపు నొప్పులతోని బాధపడుతున్నాం. సో అప్పుడు మెల్లిగా నా యోగా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. సో బాబు పుట్టిన తర్వాత సో అప్పుడు కూడా అసలు యాక్చువల్లీ అయ్యో ఇంకా నా వల్ల ఏది కాదు, పెళ్ళి అయిపోయింది, బాబు పుట్టేశాడు, అయిపోయింది నా లైఫ్, ఇంకా ఇది చూసుకోవడం వీడిని చూసుకోవడం సరిపోతుంది అని. కానీ అది తప్పు అని అట్లీస్ట్ నాకు ఒక 2-3 years పట్టింది. ఆ తర్వాత స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. యోగా మళ్ళీ మెల్లిమెల్లిగా జిమ్, ఫిట్నెస్, బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్తోని మెల్లిమెల్లిగా వెయిట్స్ యాడ్ చేస్తూ చాలా డిఫరెన్స్ ఉండింది. నాట్ జస్ట్ బాడీ కానీ మెంటలీ కూడా మనం ఎంత స్ట్రాంగ్ అవుతాము అనేది అప్పుడు రియలైజ్ అయ్యాం. ఇంకా అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆపలేదు. ఓకే. మరి మీ మిస్సెస్ యూనివర్స్ అంటే బ్యూటీ పేజెంట్ సైడ్ వెళ్ళాలని ఆలోచన ఎప్పుడు మొదలైంది? నాది ఫస్ట్ అయితే ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ డాక్టర్ గారు. సో చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఈ అమ్మాయి బక్కగా ఉంది, ఈ అమ్మాయి బక్కగా ఉంది, ఎంత బక్కగా ఉంది, ఎంత బక్కగా ఉంది అనేవాళ్ళు. మళ్ళీ బాబు పుట్టిన తర్వాత అయ్యో లావైపోయావు, అయ్యో లావయ్యావు అనేటప్పటికి సో అందరూ ఇది గోత్రం అవుతూ ఉంటారు. ఒక గుడ్ థింగ్ ఏం చేశానంటే ఎవరిది వినకుండా నా బాడీ నేను విన్నాను అనమాట. ఎలా రియాక్ట్ అవుతుంది, సో నేను ఎలా నాది ట్రైన్ చేసుకోవాలి. అది చేసినప్పుడు బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది. సో నేనున్న నా చుట్టూ నా ఫ్రెండ్స్, సో మోడలింగ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఫోటోగ్రాఫర్స్ ఉన్నవాళ్ళు మా కోసం మోడలింగ్ చేస్తారా అని స్టార్ట్ చేశారు. సో అలా చేసినప్పుడు నాకు బ్యూటీ ప్యాజెంట్ ఆపర్చునిటీ వచ్చింది. ఫస్ట్ మిస్సెస్ ఇండియా వెళ్ళాను, అది గెలుచుకొని వచ్చాను. సో ఆ ప్లాట్ఫామ్ నుంచి మిస్సెస్ యూనివర్స్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. సో ఫస్ట్ తెలంగాణ అమ్మాయి టు రిప్రజెంట్ ఇండియా ఇన్ ద ఇయర్ 2017. సో అప్పుడు ఐ గాట్ దట్ ఆపర్చునిటీ అండ్ కంప్లీట్గా నా లైఫ్ చేంజ్ అయింది మిస్సెస్ యూనివర్స్. ఎందుకంటే ఇండియా నుంచి వెళ్తున్నాను, తెలుగు అమ్మాయిని, నేను మంచి షేప్లో ఉన్నాను, స్ట్రాంగ్గా ఫిట్గా ఉన్నాను అనుకున్నాను. కానీ అక్కడ వెళ్ళాక దేర్ వేర్ 86 contestants అనమాట, ఆల్ అక్రాస్ ద వరల్డ్. అందరూ అబౌవ్ 40-50 ఉన్న వాళ్ళు ఉండినారు. ఫ్రమ్ 28-25 ఏజ్ నుంచి 50 years వరకు ఉండినారు. వాళ్ళందరూ కూడా అంటే ఒట్టి మన స్కిన్, మన మాట్లాడే మన భాష అంతా చేంజ్ ఉంటుంది కానీ ఎవ్రీబడి ఈజ్ ద సేమ్. వాళ్ళందరూ ఫిట్నెస్కి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో, ఒకళ్ళు ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నారు. అరే నేను చేయగలిగాను, నువ్వు ఎందుకు చేయలేవు అన్న ఫీలింగ్. సో దట్ వాజ్ అ లాట్ ఆఫ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో ఐ హ్యావ్ ద బెస్ట్ మెమరీ అట్ మిస్సెస్ యూనివర్స్. ఈ ప్రోటీన్ అనేది నాన్ వెజిటేరియన్లో తక్కువ ఉంటుందండి, వెజిటేరియన్లో ఎక్కువ ఉంటుంది. అందరికీ న్యూట్రిషన్ లెక్కలు తెలియక ఇప్పుడు అట్లా అనుకుంటారు. అందుకని ఎక్కువ ప్రోటీన్ వెళ్ళాలంటే వీళ్ళకి కర్రీస్లో మెయిన్గా వీళ్ళ వేసుకోవాల్సింది కాస్త రాజ్మా గింజలు, మీల్ మేకర్ ఇట్లాంటివి కాస్త ఎక్కువగా సోక్ చేసేసి రాజ్మా గింజలు వేయటం, ఇది చాలా బాగా ప్రోటీన్ ఇంక్రీజ్ చేస్తుంది. అట్లాగే సోయా బీన్స్ సోక్ చేసేసి 12 hours సోక్ చేసేసి కర్రీస్లో ఉడికేటప్పుడు వేసేస్తే ఉడికిపోతాయి. కానీ ఒకరోజు రాజ్మా, ఒకరోజు సోయాబీన్ ఇట్లాంటివి వేయచ్చు.
అన్నిట్లో మీల్ మేకర్ డైలీ 20-30 అన్న మీల్ మేకర్స్ ఇట్లా వేసేసి కర్రీస్ చేసుకుంటే ఈ కాంబినేషన్లో ప్రోటీన్ చాలా ఎక్కువ వెళుతుంది అనమాట. రాజ్మా రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన రాజ్మా గింజలు 1 కప్పు, బాసుమతి ముడి బియ్యం 1 కప్పు, టమోటా పేస్ట్ 1 కప్పు, పుదీనా ఆకులు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ చీలికలు 2 టేబుల్ స్పూన్లు, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, సాహీ జీరా 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, లవంగాలు 4, బిర్యానీ ఆకులు 2, దాల్చిన చెక్క ముక్కలు 2, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో నానబెట్టిన రాజ్మా గింజలు సుమారుగా 12 గంటలు నానబెడితే బాగా నానతాయి. ఆ గింజలను వేసేసి గింజలు ఉడకటానికి కాస్త నీళ్లు పోసేసి ఆ నీళ్ళల్లో నిమ్మరసం కొద్దిగా తేనె ఈ 2 వేసి ఉడికితే ఆ రాజ్మా గింజల్లో చప్పదనం పోతుంది. తేనె పులు పట్టేసి గింజలు బాగుంటాయి. మామూలుగా అయితే ఉప్పు వేసి ఉడకపెట్టుకుంటారు ఈ గింజల్ని. మనం ఉప్పు బదులుగా ఈ 2 వేసి ఉడికించుకుంటాం. ఉడికిన తర్వాత ఫిల్టర్లో రాజ్మా గింజల్ని పోసేస్తే ఆ నీళ్ళన్నీ వాష్ చేయడానికి బాగుంటుంది. అలా ఉడికిన రాజ్మా గింజలు మనం పక్కన పెట్టుకుంటాం. ఇక రాజ్మా రైస్కి మసాలా సిద్ధం చేయటం కోసం పొయ్యి మీద పాత్ర పెట్టేసి అందులో 1 టీ స్పూన్ మేగడ వేసి అందులో బిర్యానీ ఆకులు 2, అనాస్ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, సాజీరా ఇవన్నీ మేగడలో దోరగా వేగనివ్వాలి. ఈ మసాలా రోజు మనం అసలు వాడం, ఎప్పుడన్నా స్పెషల్ ఐటమ్స్లోనే కొద్ది మోతాదులో వాడుకుంటే మంచిది. ఇవన్నీ వేగిన తర్వాత అందులో అల్లము తురుము, అలాగే పచ్చిమిరపకాయ చీలికలు, పుదీనా ఆకులు ఇవన్నీ కొద్దిగా వేసి దోరగా వేగనివ్వాలి. ఇందులో కదుపుకుంటూ మధ్యలో ధనియాల పొడి, పసుపు ఈ 2 కూడా వేసేసి ఈ మసాలా అంతా బాగా దోరగా వేగనిస్తే బాగుంటుంది. ఇలా మసాలా అంతా వేగిన తర్వాత కడిగిన బాస్మతి ముడి బియ్యాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం. ఒకసారి ఆ బియ్యం మసాలాలో తాలింపులో బాగా కలిపేసి ఆ బియ్యం ఉడకటానికి రాజ్మా గింజలు ఉడకగా వచ్చిన నీళ్లను పోసాం. టమోటా పేస్ట్ వేసేస్తున్నాం. మామూలుగా అయితే బాస్మతి బియ్యం ఉడకటానికి ఒట్టి నీళ్లు పోస్తే చప్పగా అయిపోతుంది. కాబట్టి టమోటా పేస్ట్ పోస్తే చప్పదనం లేకుండా బాస్మతి రైస్ మంచిగా ఉడుకుతుంది అనమాట. ఈ రసంలో బియ్యాన్ని కలిపేసి ఉడికించిన రాజ్మా గింజలు కూడా ఇందులో వేసేసి మూత పెట్టేస్తే చక్కగా ఈ మసాలా అంతా రాజ్మా గింజలు పీల్చుకుంటాయి. టమోటా పేస్ట్లో బాస్మతి ముడి బియ్యం చక్కగా ఉడుకుతుంది. పొడి పొడిలాడుతూ రాజ్మా రైస్ చూసారుగా ఎంత కలర్ఫుల్గా సిద్ధమైందో. హై ప్రోటీన్ బాగా పోషకాలు ఉండే రాజ్మా రైస్ సిద్ధమైంది. మరి ఇప్పుడు మీరు ఫుడ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఫిట్నెస్ గురించి మీకు వచ్చే వాళ్ళందరి దగ్గరికి కూడా ఎలాంటి ఫుడ్ సాధారణంగా సజెస్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు? ప్రాపర్ సౌత్ ఇండియన్ నేనైతే నాకు ఐ లవ్ నా పప్పు, అన్నం, కూరలు ఇంట్లో వండుకుంది నాకు చాలా ఇష్టం. సో నేను రిస్ట్రిక్ట్ చేయను, ఎందుకంటే ఇప్పుడు నేను ఐ నో నా బాడీకి ఏం సూట్ అవుతుందో ఏం కాదో. సో మరీ ఎక్కువగా ఆయిల్స్ కూడా చాలా జాగ్రత్తగా వాడతాను నేను. అండ్ డీప్ ఫ్రైడ్ ఇవన్నీ ఐటమ్స్ కూడా వన్స్ ఇన్ అ వైల్ డెఫినెట్గా వండుకుంటాము. ఐ విల్ నాట్ లై, ఎందుకంటే అది మనం తింటూ వస్తున్నాము. పిల్లలు కూడా అప్పుడప్పుడు దే ఎంజాయ్. సో చేస్తుంటాను. కాకపోతే ఫస్ట్ క్వశ్చన్ కూడా వచ్చేది, నన్ను అడిగేది అన్నం తింటావా, రైస్ తింటావా, ఇలా మెయింటైన్ చేస్తున్నాను రైస్ తినుకుంటూ. 2 పూటలు పుష్టిగా అన్నం తింటాను నేను. నాకు అన్నం లేకపోతే అసలు నా డే కంప్లీట్ అవ్వదు. సో దట్ ఈస్ వాట్ ఐ డూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.